హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కన్నప్ప మూవీ చూసొచ్చాను. ఈ మూవీలో మంచు విష్ణు అండ్ మోహన్ బాబు, ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేశారు. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి తిండరు చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకుంటాడు. శరత్ కుమార్ తండ్రి అన్నమాట. శరత్ కుమార్ వాళ్ళ గూడానికి పెద్ద కొడుకుని చాలా ప్రేమగా పెంచుతాడు. అయితే వాళ్ళ గూడెంలో ఒక ఆచారం ఉంటుంది, నరబలి ఇచ్చే ఆచారం. అయితే తిండడు బెస్ట్ ఫ్రెండ్ అయిన ప్రాణ స్నేహితుడిని బలిస్తారన్నమాట. దాంతో తిన్నడికి దేవుడి మీద నమ్మకం పోయి నాస్తికుడిగా తయారయ్యి ఎప్పుడు దేవుని తిడుతూ ఉంటాడు. అలా పెద్దయిన తిన్నాడు హీరోయిన్ని చూసి ప్రేమిస్తాడు. హీరోయిన్ నెమలి, తను వేరే గూడానికి చెందిన మహారాణి అన్నమాట. తనని ప్రేమిస్తాడు. అయితే హీరోయిన్కి దేవుడు అంటే చాలా ప్రాణం, శివుడు అంటే చాలా ప్రాణం. శివుని చాలా ప్రేమగా పూజిస్తూ ఉంటుంది. అలాంటి హీరోయిన్ కూడా హీరోని ప్రేమించి ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. అయితే కొన్ని కారణాల వల్ల వాళ్ళ గూడెం నుంచి వెళ్ళిపోతాడు మంచు విష్ణు, హీరోయిన్. ఇద్దరు వెళ్ళిపోయినాక ఒకరోజు మహాశివరాత్రి రోజున శివుడి విషయంలో హీరోయిన్కి హీరోతో పెద్ద గొడవ అయ్యి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది, అసలు దేవుడు అంటే ఇష్టం లేని తిందుడు కన్నప్పగా ఎలా మారాడు, అసలు రుద్రుడు వచ్చి ఎలా మార్చాడు అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే పర్లేదు, బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ ఒక్కటి కొంచెం లెంతీగా అనిపిస్తుంది, కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైతే ప్రభాస్ ఎంట్రీ ఉంటుందో, రుద్రుడి ఎంట్రీ, అక్కడి నుంచి మూవీ అయితే చాలా ఫాస్ట్గా వెళ్తుంది. ప్లస్ ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. ప్రభాస్ మోహన్ బాబుతో, హీరోయిన్తో, మంచు విష్ణుతో వచ్చే సంభాషణ కూడా చాలా బాగుంటాయి. మెయిన్ మోహన్ బాబు కూడా యాక్టింగ్ చాలా బాగుంటుంది. అలాగే మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగా తీసుకొచ్చాడు. మెయిన్ ప్లస్ అంటే ప్రభాస్, విష్ణు, మోహన్ బాబు, మోహన్ లాల్ వీళ్ళ నలుగురు ఈ మూవీకి బాగా ప్లస్ పాయింట్. వీళ్ళ క్యారెక్టర్లు అయితే చాలా బాగా రాసుకుంటున్నారు. యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. మంచు విష్ణు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. లాస్ట్ 30 నిమిషాలు అయితే మంచు విష్ణు గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. అలాగే కామెడీ సీన్లు బ్రహ్మానందం, సప్తగిరి వీళ్ళిద్దరు ఉంటారు. ఆ కామెడీ అంత వర్కౌట్ కాలేదు. అసలు వీళ్ళు లేకపోయినా బాగుండి అనిపించింది. అలాగే లవ్ ట్రాక్ అనేది రొటీన్గానే ఉంది, కాకపోతే ఎక్కువసేపు సాగుతుంది లవ్ ట్రాక్. అంతసేపు సాగకుండా ఉంటే బాగుండి అనిపించింది. అలాగే శరత్ కుమార్ గారు తండ్రి కొడుకుల మధ్య వచ్చే సంభాషణలు కూడా కొన్ని చోట్ల కొంచెం సాగదీసినట్టు ఉంటుంది. ఫైట్లు పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. సాంగ్స్ బాగున్నాయి. కొన్ని చోట్ల విజువల్స్ అయితే అంతగా గొప్పగా లేవు. ఈజీగా తెలుస్తుంది, అంటే పగలు ఫైట్ చేసి అది నైట్ ఎఫెక్ట్స్ పెట్టినట్టు ఈజీగా తెలుస్తుంది. ప్రభాస్ ఎంట్రీ సీన్ అప్పుడైతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. అలాగే అక్షయ్ కుమార్, కాజల్ వాళ్ళు ఉన్న క్యారెక్టర్లు వాళ్ళు బాగా చేశారు. అక్షయ్ కుమార్ శివుడిగా చాలా బాగా సెట్ అయ్యాడు. తన డబ్బింగ్ కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి అక్షయ్ కుమారే ఓన్ డబ్బింగ్ చెప్పుకున్నారు. చాలా బాగుంది, సెట్ అయింది వాయిస్ కూడా. ఓవరాల్ అయితే ఈ మూవీ 1 టైం వాచబుల్. నాకైతే పర్లేదు, నచ్చింది. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. అలాగే మీకు ఎవరికైనా ఇలాంటి మూవీ రివ్యూస్, వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ మూవీ ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.